ఎడిటర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సతీష్ గారు మనతో ఉన్నారు. సతీష్ గారు నమస్తే. నమస్తే. రేపు జనసేన పార్టీ కీలక సమావేశాన్ని నిర్వహించబోతోంది, ఒక ఆత్మీయ సమావేశాన్ని. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది సెమీఫైనల్ అనుకోవాలి. జడ్పీటీసీ, ఎంపీటీసీలు, మున్సిపాలిటీ ఎన్నికలు, దాంతోపాటు పంచాయతీ ఎన్నికలు కూడా ఈ దఫాలో జరగబోతూ ఉన్నాయి. అంటే చాలా ప్రతిష్టాత్మకం అన్ని పార్టీలకు కూడా. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి చాలా కీలకమైన ఆదేశాలు ఇస్తూ ఉన్నారు, వైసీపీ నేతలకు ఖచ్చితంగా గెలవాల్సిందే, ఏకగ్రీవాలు కానివద్దు అని చెప్పి. జనసేన కూడా ఒక ప్రత్యేకమైన వ్యూహంతో వెళుతూ ఉన్నట్టుగా ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతోంది. ఆ నేపథ్యంలోనే రీసెంట్గా జరిగిన ఒక సమావేశంలో పవన్ కళ్యాణ్ కీలకమైన నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎక్కడా కూడా మీకు తక్కువ కాకుండా జన సైనికులకు, వీర మహిళలకు మంచి ఇంపార్టెన్స్ వచ్చేలాగే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాతినిధ్యం ఉంటుంది జనసేనకు అని చెప్పేసి. సో ఏంటి ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చించే అవకాశం ఉంది? అండ్ స్థానిక ఎన్నికల కోసం జనసేన పార్టీ ప్రత్యేకంగా ఒక కమిటీ కూడా ఏర్పాటైంది, ఆ కమిటీ కూడా భేటీ అయ్యింది. సో ఏంటి ఈ స్థానిక ఎన్నికల్లో జనసేన వ్యూహం ఏ రకంగా ఉండొచ్చు? అంటే కొంచెం ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్ని జనసేన సీరియస్గానే తీసుకుంది. గతంలో 2021 అంతకుముందు ఎన్నికల్లో కొన్నిసార్లు పోటీ చేసినా చెప్పుకోదగ్గ ఫలితాలు అయితే జనసేనకు రాలేదు. కానీ జనసేన ఓట్ షేర్ కొంత ఇంపాక్ట్, కొంత షిఫ్ట్ అవ్వటం, కొంత ట్రాన్స్ఫర్ అవ్వటం కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి అప్పుడు అడ్వాంటేజ్ అయింది. కానీ ఇప్పుడు కూటమికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు ఇజ్జత్గా సవాల్గా పవన్ కళ్యాణ్ తీసుకున్నారని అనిపిస్తోంది. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ నుంచి ఆ పార్టీ క్యాడర్ కోరుకుంటుంది ఇది, అంటే ప్రతిదాన్ని సీరియస్గా తీసుకొని వెళ్ళాలి, ఎక్కడ కూడా ప్రతి సందర్భంలోనే కొంత తగ్గే ఉండడం కాదు, కొంత నెగ్గేటట్టుగా ముందుకు వెళ్ళాలి అన్న ధోరణి ప్రదర్శించాలి పవన్ కళ్యాణ్ అని ఆ పార్టీ క్యాడర్ బలంగా కోరుకుంటుంది. కానీ ఆ దిశగా కొంత అడుగులు అయితే పడుతున్నాయి. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి త్వరలోనే నగారం మోగబోతోంది. ఈ పరిస్థితుల్లో ఏంటంటే అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి కూడా గత వారంలో 2 కీలక సమావేశాలు నిర్వహించారు లోకల్ బాడీ ఎలక్షన్స్ని టార్గెట్ చేసుకుని. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా 28న ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. అంటే రేపు కీలక మీటింగ్ అయితే జరగబోతోంది. అయితే ఇక్కడ ఒకే సమయంలో 2 లక్ష్యాలు పెట్టుకున్నారు. ఒకటేంటి, రేపు అంటే 28న మంగళగిరిలో పాత అభ్యర్థులు, ప్రస్తుత ప్రజాప్రతినిధులు, పార్టీ కీలక నేతలతో ఒక రాజకీయ సమన్వయం సంబంధించిన ఒక మీటింగ్ ఉంది. అలాగే మరోవైపు 14 మంది సభ్యుల కమిటీ ద్వారా స్థానిక ఎన్నికల్లో పార్టీ ఎలా ముందుకు వెళ్ళాలన్న దానిపైన విధి విధానాలని ఇక్కడ స్పష్టం రెడీ చేసుకుంటున్నారు. అంటే ఓవరాల్గా జనసేన లోకల్ బాడీ ఎలక్షన్స్ని సీరియస్గా తీసుకుంది, అంత ఈజీగా వదిలేయట్లేదు అన్న ఒక ఇండికేషన్ అయితే ఈసారి కొంత స్పష్టంగా వినిపిస్తోంది. అలాగే మనం స్పెసిఫిక్గా చూస్తే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత ఇంపాక్ట్ జనసేనకు పెరిగింది. ఎందుకంటే జనసేన ఎక్కడ ప్రభుత్వం ఏర్పడటంలో అక్కడ ప్రభుత్వం ఏర్పడటంలో కీలకం అవటం, స్ట్రైక్ రేట్ 100%తో 21 స్థానాలు గెలుచుకోవటం, తర్వాత 2 ఎంపీలు, లేటెస్ట్గా వచ్చిన లింగంనేని రమేష్ రాజ్యసభ సీటు, ఈ బలమంతా పెరిగింది. అలాగే కార్పొరేషన్లు, వీటన్నిటిలో కూడా కొంత జనసేన ఊపు కనిపిస్తోంది. లార్జర్ సెన్స్లో ఆల్రెడీ అధికారంలో ఉన్న పార్టీ అధినేత డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి లార్జర్ సెన్స్లో కొంత ప్రతి నియోజకవర్గంలో కొంత జనసేన కార్యక్రమాలు, జనసేనలో కొంత దూకుడు, కొంత హడావుడి కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ విషయంలోనే ముందుగానే పవన్ కళ్యాణ్ ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. అంటే అప్పుడు 21 సీట్లకు పరిమితమయ్యే ఉన్న వాతావరణం ఉంది కాబట్టి ఈసారి అలా ఉండదు, ఈసారి కొంచెం ఎక్కువ సీట్లనే మనం పోటీ చేద్దామన్న ఒక ఇండికేషన్ అయితే ఆయన ఇప్పటికే ఇచ్చారు. అంటే అక్కడ కూటమిలో ఉన్న బీజేపీ, టీడీపీని కూడా మెంటలీ ప్రిపేర్ చేస్తున్నారు. ఈసారి అంత ఈజీగా వదిలేను నేను, మాకు తగ్గట్టుగా లోకల్ బాడీస్లో మా స్టేక్ మాకు కావాలి, మా సీట్లు మాకు కావాలి, మేము కూడా పోటీ చేస్తామని ఆల్రెడీ లెక్కలేసుకుంటున్నారు. ఎందుకు అంటే జనసేన కోసం ఇప్పుడు ఎంత చర్చ మొదలైపోయిందంటే, ఇప్పుడు మచిలీపట్నం ఉంది, మచిలీపట్నం అంటే బందర్లో ఈ బందరు కార్పొరేషను ఈసారి జనసేనకే అన్నది ఒక బలమైన చర్చ స్టార్ట్ అయిపోయింది. దాంతోనే జనసేనకు చెందిన 2 నేతల మధ్య కొట్లాటలు స్టార్ట్ అయిపోయాయి అక్కడ. అలాగే విజయవాడలో కూడా బాగా కొంత డిస్కషన్ నడుస్తుంది. అలాగే రాజమండ్రి ఒకటి, విశాఖపట్నం, శ్రీకాకుళం, తర్వాత రాయలసీమలో ఒక 2 కార్పొరేషన్లు, ఇట్లాగా కొంత డిబేట్ స్టార్ట్ అయింది. సరే అన్నీ ఇస్తారా ఇవ్వరనేది పక్కన పెడదాం, కానీ కొంత ఆ ఊపు అనేది స్టార్ట్ అవ్వడం అనేది జనసేనకు మంచి సంకేతమే. పార్టీలో ఆ మాత్రం ఊపు ఉంది, పార్టీలో కార్పొరేషన్, లోకల్ బాడీ ఎలక్షన్కి ఆ మాత్రం పోటీ ఉందంటే ఖచ్చితంగా పార్టీకి స్ట్రెంత్ ఉన్నట్టే కదా, అది ఇట్స్ ఏ క్లియర్ కట్ ఇండికేషన్. అలాగే జిల్లా పరిషత్లకు సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. జిల్లా పరిషత్లకు సంబంధించి కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఒక 9-10 తగ్గకుండా తీసుకోవాలి, మనం అంత ఈజీగా ప్రతిదాన్ని వదులుకోకూడదు అన్నది చర్చ జరుగుతోంది.
అలాగే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ప్రొపోర్షనేట్గా తీసుకోవాలి. అలాగే జనసేనకు సంబంధించి ఏంటంటే ఒక ఎక్కడెక్కడ బలంగా ఉన్నామో లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎక్కడ పోటీ చేస్తే మనకు ప్లస్ కావచ్చు, మనకి కలిసి వచ్చే సామాజిక వర్గాల ప్రాబల్యం ఎక్కడ ఉంది, మనల్ని ఇష్టపడే అభిమానులు ఇక్కడ పోటీ చేస్తే టీడీపీ బీజేపీ సమన్వయం కూడా చక్కగా కుదురుతుందన్న అంచనా ఉన్న నియోజకవర్గాలు అంటే వాట్ ఇట్ మీన్స్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఇలాంటి స్థానాలకు సంబంధించి, అలాగే కార్పొరేషన్కి సంబంధించి ఎక్కడ మనకు స్ట్రెంత్ ఉంది, వీటన్నిటికి సంబంధించి ఇప్పటికే జనసేన ఒక టెంటేటివ్గా ఒక రిపోర్ట్ రెడీ చేసుకుంది. మనం ఎక్కడెక్కడ పోటీ చేయొచ్చు, ఏ జడ్పీ ఇలా అడగొచ్చు, తర్వాత ఏ కార్పొరేషన్లపై దృష్టి పెట్టవచ్చు, మనకి ఎక్కడ స్ట్రెంత్ ఉంటుంది, ఎక్కడ పార్టీలు కలిసి వస్తాయి. ఎందుకంటే ఎంత కూటమైనా ఇప్పుడు బీజేపీ కంటే తెలుగుదేశం పార్టీకి చాలా ఇంపార్టెంట్ కార్పొరేషన్లు కానీ అవన్నీ. అందుకు అక్కడ టీడీపీతో కూడా సమన్వయం చేసుకుని సాధించుకోదగ్గ స్థానాలు ఏంటి అన్నది కూడా కొంత వాళ్ళు ఇతమితంగా అంతా ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఏదేమైనా కొంచెం ఈ మాత్రం పార్టీకి సంబంధించి కీలకంగా వ్యవహరించడం, కీలకమైన భేటీస్ చేయటం అనేది గుడ్ మూవే. ఇప్పటికే మనకు తెలుసు ఈ లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించి 14 మందితో కమిటీ వేసేసారు పవన్ కళ్యాణ్. మండలి బుద్ధప్రసాద్, తమ్మిరెడ్డి శివశంకరు, కందులు దుర్గేషు, వల్లభనేని బాలశౌరి, బొలిశెట్టి శ్రీనివాసు, దేవవర ప్రసాద్, మాజీ ఐఏఎస్, సిహెచ్ వంశీకృష్ణ యాదవ్, లోకం మాధవి, ధర్మరాజు, చెలకం మధుసూదన్ రెడ్డి, కొడుకులపూడి గోవిందరావు, సామినేని ఉదయభాను, యనమల భాస్కర్, కొరికాన రవికుమార్, వీళ్ళందరూ చాలామంది కమిటీలో ఉన్నారు. అలాగే ఇంకో ఇంట్రెస్టింగ్ మూవ్ ఇక్కడ మనం చెప్పుకోవాలి ఏంటంటే 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అభ్యర్థులుగా పోటీ చేసిన వాళ్ళు 2019 ఎన్నికల్లో, ఎందుకంటే 2019 ఎన్నికల్లో జనసేన సింగిల్గా పోటీ చేసింది. అంటే దాదాపు చాలా నియోజకవర్గాల అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళని కూడా మీటింగ్ పిలుస్తున్నారు. రెండోది ఏం చేస్తున్నారు, అంతకుముందు లోకల్ బాడీ ఎలక్షన్స్లో పోటీ చేసిన 2020 స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్పొరేటర్లుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా పోటీ చేసిన వాళ్ళని కూడా లిస్ట్ అవుట్ చేసి వాళ్ళని కూడా మీటింగ్ పిలిచారు. అంతకుముందు ఎవరైతే ఉన్నారో, అంతకుముందు ఎవరైతే లోకల్ బాడీ ఎలక్షన్స్లో పోటీ చేసి ఓడిపోయారో, అంటే జనసేన సింగిల్గా ఉన్నప్పుడు వాళ్ళని కూడా మీటింగ్ ఆహ్వానించారు. వీళ్ళతో పాటు రాష్ట్ర క్యాబినెట్లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా బాధ్యులు, అంటే ఒక రకంగా నిన్న జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే 175 మంది ఎమ్మెల్యేలు, మొత్తం జిల్లా కోఆర్డినేటర్లు వీళ్ళందరితో ఒక కీలక మీటింగ్ పెట్టాడో, నథింగ్ కూడా దానికి తీసుకునే విధంగానే జనసేన కూడా మూవ్ అలాగే ఉంది. ఇంత పెద్ద మీటింగ్ పెట్టడం అనేది చాలా కీలకం. సరే, రేపు పొద్దున ఫలితాలు ఎలా ఉంటాయి, సర్దుబాట్లు ఎలా ఉంటాయి అనేది పక్కన పెడితే, ఒక రాజకీయ పార్టీకి ఇలాంటి సమాయత్తత కావాలి. ఇలాంటి సమాయత్తత, ఇలాంటి డైరెక్షను, ఇలాంటి స్టెప్ ఇన్ ఉండడం వల్ల రాజకీయంగా ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ మన పార్టీ సీరియస్గా తీసుకుంటుంది అన్న ఒక ఇండికేషన్ ఎప్పుడైతే వెళ్తుందో, పార్టీ క్యాడర్ కూడా అంతే సీరియస్గా పనిచేయడానికి సిద్ధమవుతారు. అది పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ విషయంలో జనసేన దూకుడు ప్రదర్శిస్తోంది. ఎందుకంటే పార్టీ పటిష్టతకు, పార్టీ విస్తరణకు ఇవి చాలా కీలకమైనవి. అలాగే సంస్థాగతంగా పార్టీని మరింత విస్తరించే పనిలో ఉన్నారు. గతం నుంచి కష్టకాలంలోని ఇష్టకాలంలో ఈ 2 సందర్భాల్లో పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారు ఎవరెవరు, పార్టీ కోసం ఉన్నవాళ్ళు ఎవరెవరన్న దానిపైన గుర్తించేదానికి గత 3 నెలలుగా కొన్ని కమిటీ కూడా వేశారు. ఒక కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ దానికి ఆ కమిటీకి లీడ్ పాయింట్గా ఉన్నారు. అంటే కొంచెం ఆ ప్రియారిటీస్ పెరిగాయి. రెండోది, మధ్యకాలంలో మీరు చూసే ఉంటారు పవన్ కళ్యాణ్ అంటే కాపులను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయటము, కొంత కాపు వర్గాల్లో కొంత వ్యతిరేకత రావటము, వీటిని అన్నిటి నేపథ్యంలో కూడా కొంత సదురుకుంటున్నారు. అంటే కొంచెం ఎందుకు మనం మళ్ళీ సెక్షన్స్ని దూరం చేసుకోకూడదు అంటూ చూసుకుంటున్నారు. రెండోది, ఎలక్షన్స్ సీరియస్గా తీసుకోవటం, పాత అభ్యర్థులందరినీ కలుపుకొని పోవటం, వాళ్ళందరికీ కొంత ఇండికేటివ్గా ఉండటం, పార్టీ మీతో ఉంది మీరు అడుగు వేయాలని అనటం, పాత అభ్యర్థులు ఎవరికి పనికొస్తారు, లేదంటే పాత అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు సజెస్ట్ చేయండి, మీరు గతంలో పోటీ చేశారు కాబట్టి వీళ్ళని ఇక్కడ పెడితే బాగుంటుంది, వాళ్ళని అక్కడ పెడితే బాగుంటుంది, మీరు సజెస్ట్ చేయండి అని ఒక రకంగా అందరి అభిప్రాయాలతో, ఒక సమన్వయంతో కొంత సీరియస్గా ముందుకు వెళ్ళాలన్నది పవన్ కళ్యాణ్ ఆలోచనగా కనిపిస్తోంది. ఒక రాజకీయ పార్టీ చేయాల్సిన రీతిలోనే సమాయత్తత అయితే ఉంది. చూద్దాం రేపొద్దున ఫలితాలు ఎట్లా ఉంటాయి, సర్దుబాట్లకు సంబంధించి మిగతా 2 పార్టీల నుంచి ఎలాంటి సానుకూలత వ్యక్తమవుతుంది అనేది లెటర్స్ వెయిట్ అండ్ సీ. ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. ఇప్పటికే కొండా సురేఖ